మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద దొర్నాల మండలం అడ్డరోడ్డు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు పక్కకు నిలిపిన ఐచర్ వాహనాన్ని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఐచర్ వాహనం వద్ద పడుకున్న కర్ణాటకకు చెందిన వీరేష్ మృతి చెందాడు. ఐచర్ వాహనంలో మొత్తం 4 ఉన్నారు. మిగతా 3కి స్వల్ప గాయాలయ్యాయి. వారిలో నాగరాజుకు కాలు విరగడంతో హుటాహుటిన పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మందిలో ఒకరికి కాలు విరగ్గా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీటెయిల్స్ మనకు శౌరి అందిస్తారు. శౌరి, పెద్ద దోర్నాల మండలం అడ్డరోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్ననే మార్కాపురం దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ జరగటము, దానిలో 14 మంది చనిపోవటము, మరో 28 మంది గాయపడటము, అది చాలా పెద్ద సెన్సేషన్ అవ్వటము. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఇంకా జిల్లా ప్రజలకు ముందే మరోసారి పెద్ద దోర్నాల మండలం అడ్డరోడ్డు దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది అని చాలా మంది భావిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ చిన్న చిన్న గాయాలతోటి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కరు, అదేవిధంగా ప్రమాదానికి గురైన ఐచర్ వాహనంలో ఉన్న మరో ప్రయాణికులు 2 ప్రయాణికులకు గాయాలు అవ్వడంతో వీరందరినీ క్షతగాత్రుల్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసి వైద్యం అందిస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని చెప్పేసి విచారణ జరుపుతా ఉన్నారు. అయితే ఈ గుజరాత్ రాష్ట్రం నుంచి శ్రీశైలం వెళ్తున్న ప్రైవేటు బస్సు ఈ పక్కనే రోడ్డుకు పక్కనే పంచర్ అవటంతో ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఐచర్ వాహనంలో ఉన్న మొత్తం 4 ప్రయాణికులు ఉంటే 4 ప్రయాణికులు ఒక ప్రయాణికుడికి కాలు విరిగి గాయాలని అతని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బస్సులో ఈ గుజరాత్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఈ బస్సులో సుమారు 40 మంది వరకు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ బస్సు ఎప్పుడైతే ఈ ఐచర్ వాహనాన్ని ఢీకొనటం జరిగిందో ఈ సంఘటనలో వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక ప్రయాణికుడికి కాలు విరిగి చిన్న చిన్న గాయాలైనాయి. అతన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసి వైద్యం అందిస్తా ఉన్నారు. అయితే ఈ బస్సు అక్కడ ఈ ప్రమాదం జరిగింది సుమారు 4:30 సమయంలో, ఉదయం తెల్లవారుజామున 4:30 సమయంలో జరిగిందని చెప్తున్నారు. రోడ్డు పక్కన పంచర్ అయి ఉన్న వాహనాన్ని ఈ గుజరాత్ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడానికి కారణం ఏంటి అని విచారణ జరుగుతుంది. అంటే హైవేలో రావటమా, లేకుంటే ఉదయం పూట సరిగా కనిపించకపోవటమా, లేకుంటే డ్రైవర్ నిద్రలో ఉండటమా? ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి. ఈ తెల్లవారుజామున జరగడానికి కారణాలు 2-3 కారణాలుగా చెప్తా ఉంటారు. ఒకటి, డ్రైవర్ నిరంతరము డ్రైవింగ్ చేయటము, డ్రైవర్ ఒక కునుకుపాటుకు రావటము, 1 సెకండ్ 2 సెకండ్లోనే కనుమూసి కనిచేసే లోపలనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రెండవది, మంచు ఉంటా ఉంటది. మంచు ఉన్నప్పుడు తెల్లవారుజామున మంచు ఉన్నప్పుడు మంచులో ఎదురుగా ఉన్న ఆగి ఉన్న వాహనాలు కనపడక స్పీడ్ గా వచ్చేసి ఢీకొనటము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మలుపుల వద్ద డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండటము, ఇటువంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ప్రమాదము డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందా, లేకుంటే కనబడక జరిగిందా, లేకుంటే ఏంటి ఎందుకు జరిగింది అని పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే ఈ 40 మంది ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి పెద్ద పెద్ద గాయాలు లేకుంటే ఏమీ లేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఏదన్నా ఒక జరగరాన్ని జరిగితే చాలా పెద్ద పెద్ద ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతూ ఉంది. ఈ ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కానీ లేకుంటే రోడ్డు సేఫ్టీ అధికారులు కానీ నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. కానీ డ్రైవర్లు కొంత నిర్లక్ష్యంగా ఉండటము, లేకుంటే సేఫ్టీ డ్రైవర్లు లేకుంటే ఎక్స్ట్రా డ్రైవర్లు వీరు కొన్ని సమయాల్లో నియంత్రణ పాటించకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఉదయం అయితే మాత్రం 4:30కు పెద్ద దోర్నాల మండలం అడ్రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదము, లేకుంటే ఒక పెద్ద ప్రమాదము చాలా వరకు తప్పింది అని అందరూ భావిస్తా ఉన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ప్రయాణికులు, అదేవిధంగా ఈ బస్సు డ్రైవర్లు, బస్సు ఓనర్స్, ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుత్వము కానీ లేకుంటే అధికారులు చెప్తా ఉన్నారు. చూస్తున్నా.